ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. 10 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ముందే చెప్పినట్టుగా పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైన హాల్లోకి పర్మిషన్ ఇవ్వలేదు అధికారులు. ఇన్ టైంలో ఉరుకుల పరుగుల మీద ఎగ్జామ్ హాల్ కి వారిని పర్మిట్ చేశారు. లేట్ గా వచ్చిన వాళ్ళు ఎంట్రన్స్ హాల్ బయటే ఉండిపోయారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్లో ఆలస్యంగా వచ్చిన ఓ అమ్మాయికి పర్మిషన్ ఇవ్వలేదు. అటు జేఎన్టీయూ కూకట్పల్లిలోనూ ఓ అమ్మాయిని హాల్లోకి అనుమతించలేదు. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. 10 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ముందే చెప్పినట్టుగా పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైన హాల్లోకి పర్మిషన్ ఇవ్వలేదు అధికారులు. ఇన్ టైంలో ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్ హాల్ కు వారిని పర్మిట్ చేశారు. లేట్ గా వచ్చిన వాళ్ళు ఎంట్రన్స్ హాల్ బయటే ఉండిపోయారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్లో ఆలస్యంగా వచ్చిన ఓ అమ్మాయికి పర్మిషన్ ఇవ్వలేదు. అటు జేఎన్టీయూ కూకట్పల్లిలోనూ ఓ అమ్మాయిని హాల్లోకి అనుమతించలేదు. మరోవైపు కూకట్పల్లి జేఎన్టీయూలో ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏ నంబర్ ఎక్కడుందో తెలియక కొందరు ఇబ్బంది పడ్డారు. అభ్యర్థులను అధికారులు కన్ఫ్యూజ్ చేశారని మండిపడ్డారు పేరెంట్స్. గైడెన్స్ లేదండి. క్యాంపస్లో లోపల చాలా ఎక్కువ క్యాంపస్ ఉంది కాబట్టి ఓన్లీ సీటింగ్ అరేంజ్మెంట్ వరకే పెట్టారు తప్పితే దానికి రూటింగ్ ఎటు వెళ్ళాలి అనేది తెలియలేదు. రావడం వాళ్ళంతా టెన్షన్స్ తోటి ఉంటారు కదా, వాళ్ళు అది ఎత్తుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అందువల్ల టెన్షన్స్ తోటి పేరెంట్స్ అంతా మళ్ళీ 1 మినిట్ లేట్ అయినా కానీ లోపలికి అలౌ చేయమని చెప్తున్నారు. దాంతో క్యాంపస్లో వచ్చిన తర్వాతే ½ అవర్ టైం పడుతుంది అది ఎత్తుకోవడానికి. క్యాంపస్ ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. మెయిన్ గేట్ నుంచి బ్లాక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ మెయిన్ గేట్ నుంచి డైరెక్ట్ రూట్ చూపిస్తే వీళ్ళు ఇక్కడికి వస్తారు. సెంటర్ నెంబర్ అవన్నీ ఇస్తే బాగుంటుంది. ఊగా అనవసరంగా పిల్లలు ఇప్పటివరకు ఇంకా పిల్లలకు సెంటర్లో తెరవలేదు. అటువంటిప్పుడు మేము పేరెంట్స్ ఉండనిస్తలేరు. కనీసం పిల్లలకు సెంటర్ ఏది చూపిస్తామంటే కూడా ఉండనిస్తలేరు. వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఇది ఇట్లా ఉంటే నువ్వు జేఎన్టీయూ అన్నారు, ఇంత పెద్ద క్యాంపస్లో మీ మెయిన్ గేట్ నుంచి డైరెక్షన్స్ చూపించాలి. ఏది లేదు, పిల్లలు ఇక్కడ గంటంబా అయితే మేము వచ్చి సెంటర్ దొరుకుతలేదు. ఆడికి పోతే సిఎస్సీ అది అన్నారు, మళ్ళీ నుంచి సెకండ్ ఫ్లోర్ అంటున్నారు. ఇవన్నీ చాలా పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితి కదా. మరి వాళ్ళు ఎంసెట్ రాయడం అంటే ఈ టెన్షన్తో వాళ్ళు ఏం రాస్తారు ఎగ్జామ్ పోయి. ఇట్లా కూడా చాలా తేడా ఉందండి. ఒక సెంటర్ ఒక చోట ఒక సెంటర్ రావడం వల్ల పిల్లలు చదివిందంతా కూడా డిస్కరేజ్ అయిపోతుంటారండి. అలా డిస్కరేజ్ కాకుండా ఎవరైనా యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఉండి పిల్లల్ని పక్కన ఉండి జాగ్రత్త తీసుకెళ్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, పేరెంట్స్కి అంతకంటే ధైర్యంగా ఉంటుందండి. తీసుకెళ్ళాం సార్. ఇప్పటి వరకు కూడా లాస్ట్ 15 మినిట్స్ బ్యాక్ వరకు కూడా ఎటువంటి ఆఫీసర్ కానీ ఎటువంటి ప్రొఫెసర్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి లేరు పిల్లలకి. కొంతమంది పేరెంట్స్ మాత్రమే సపోర్టివ్గా నిలబడి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఏ బిల్డింగ్ ఏంటని చెప్పేసి అని పిల్లలు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు కొంతమంది పైకి వెళ్ళి కిందకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ విషయంలో జేఎన్టీయూ ఘోరంగా విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఎంసెట్ అనేటువంటిది వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ చేతిలోనే ఉంది. మరి అటువంటి వాడు ఏ విధంగా పిల్లలకి చేస్తే సపోర్టివ్గా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళు ముందుకు పోవడానికి ఉంటుంది అన్నది ఆలోచన చేయాలి. ఈ విషయంలో మాత్రం టోటల్గా వాళ్ళు హాల్ టికెట్ మీద కూడా సిఎస్సి అండ్ ఈసీఈ బ్లాక్ అని 2 బ్లాక్స్ ఇచ్చారు. ఆ విషయంలో కూడా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ నోటీస్ బోర్డులో కూడా హాల్ టికెట్ నెంబర్స్ క్లారిటీ ఇవ్వలేదు, 2 బ్లాకులది కలిపి ఇచ్చారు. ఆ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. ఇంత ఒత్తిడికి గురవుతూ కూడా పిల్లల ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారన్నది గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచన